దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్టు సంచలనానికి దారితీసింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి మరీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ను తరలించారు. ఈ కేసులో అల్లు అర్జున్పై 105/118/1 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుపై అల్లు అభిమానులు మండిపడుతూ ఉన్నారు. అరెస్ట్ చేస్తామంటే భయపడి పారిపోయే వ్యక్తి కాదు అల్లు అర్జున్. ఒక కాల్ చేసినా లేక ఒక కానిస్టేబుల్తో కబురు పెట్టినా స్టేషన్కి వచ్చి మరీ సరెండర్ అయ్యేవాడు. కానీ కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి రావడమే కాదు, డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వచ్చేయడం, బట్టలు మార్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడమే విమర్శలకు దారితీస్తోంది. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్టు సంచలనానికి దారితీసింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి మరీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ను తరలించారు. ఈ కేసులో అల్లు అర్జున్పై 105/118/1 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదైంది. పోలీసుల తీరుపై అల్లు అభిమానులు మండిపడుతూ ఉన్నారు. అరెస్ట్ చేస్తామంటే భయపడి పారిపోయే వ్యక్తి కాదు అల్లు అర్జున్. ఒక కాల్ చేసినా లేక ఒక కానిస్టేబుల్తో కబురు పెట్టినా స్టేషన్కి వచ్చి మరీ సరెండర్ అయ్యేవాడు అల్లు అర్జున్. కానీ కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి రావడమే కాదు, డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వచ్చేయడం, బట్టలు మార్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడమే విమర్శలకు దారితీస్తోంది. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో 12,000 థియేటర్స్లో రిలీజ్ అయి తెలుగు చిత్ర పరిశ్రమ రేంజ్ ఏంటో దేశానికి చాటి చెప్పింది. ఒకవైపు పుష్ప 2 యూనిట్ సంబరాలు చేసుకుంటూ అంటే మరోవైపు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన అల్లు అర్జున్ను తీవ్రంగా కలిచివేసింది. వెంటనే స్పందించిన అల్లు అర్జున్ చనిపోయిన రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. రేవతి కుమారుడి వైద్య ఖర్చులు భరించడంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు కూడా. చనిపోయిన రేవతి కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ పెద్ద మనసుకు చాలా సంతోషపడ్డారు కూడా. సినీ పరిశ్రమ కూడా అల్లు అర్జున్ స్పందించిన తీరును మెచ్చుకుంది. కానీ పోలీసులు అల్లు అర్జున్పై కేసు నమోదు చేశారు. ప్రీమియర్ షోకి వస్తున్నట్టుగా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి అల్లు అర్జున్ టీం ముందుగానే సమాచారం ఇచ్చినట్టుగా మనకున్న సమాచారం. సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు తగిన ఫోర్స్ పంపమని రిక్వెస్ట్ చేయాల్సి ఉంది. సహజంగా అల్లు అర్జున్ లాంటి మెగా హీరో వస్తూ ఉన్నారంటే ఫ్యాన్స్ ఏ రేంజ్లో వస్తారో అందరికీ తెలిసిన విషయం. అలాంటప్పుడు తప్పు ఎవరిది అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ అయితే కాదు. అలాంటప్పుడు ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వాలన్నదే అభిమానులు అడుగుతోన్న ప్రశ్న. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గరకు వచ్చే క్రౌడ్ను ఖచ్చితంగా అంచనా వేయలేదని చెప్పాలి. ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితి ఉందని ముందే తెలిస్తే అల్లు అర్జున్ తన 2 పిల్లలతో ఫ్యామిలీతో సహా అక్కడికి రారు కదా. అల్లు అర్జున్ అరెస్ట్ను తెలుగు చిత్ర పరిశ్రమ ఖండిస్తోంది. ప్రముఖ హీరోలంతా అల్లు అర్జున్కు బాసటగా నిలిచారు. కొద్దిసేపటి క్రితం విశ్వంభర షూటింగ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి